స్పామ్ మెయిల్స్ అనేది ఒక పెద్ద హెడేక్. స్పామ్ మెయిల్సే కాదు, మనకు ఫోన్ మీద వచ్చే మార్కెటింగ్ మెసేజెస్ అంటే కూడా చాలా పెద్ద హెడేక్ అని అందరికీ తెలిసిందే. అయితే జీమెయిల్లో వచ్చే స్పామ్ మెయిల్స్ ని ఒక్కొక్కటిగా డిలీట్ చేసే బదులు అన్ని ఒకేసారి డిలీట్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ అన్వాంటెడ్ మెయిల్స్ ని ఒకేసారి డిలీట్ చేసే టెక్నిక్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. మీ జీమెయిల్ ప్రమోషనల్ ఇతర మెయిల్స్ తో స్టోరేజ్ ఫుల్ అయిందా? ఒక్కో మెయిల్ డిలీట్ చేయడానికి ఓపిక లేదా? అయితే ఒక్క క్లిక్ తో అనవసరమైన మెయిల్స్ అన్నిటినీ ఒకేసారి డిలీట్ చేసేయచ్చు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఈమెయిల్స్ అవసరం. స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్, కంప్యూటర్ ఉన్న ప్రతి ఒక్కరికి మెయిల్లో అకౌంట్ ఉంటుంది. మనం స్మార్ట్ ఫోన్ వాడాలంటే ఖచ్చితంగా మెయిల్ అనేది అవసరం. అది లేకుండా మన ఫోన్ అస్సలు ఓపెన్ కాదు. అందులోనూ ఎక్కువ మంది జీమెయిల్ నే ఎక్కువగా వాడుతుంటారు. వీటిలో మనకు తెలియకుండా ఏవేవో మెయిల్స్ వచ్చి ఇన్బాక్స్ నిండిపోతూ ఉంటుంది. వీటిలో ఎక్కువగా అనవసరమైన మెయిల్స్ ఉంటాయి. దీంతో గూగుల్ ఇచ్చిన జీమెయిల్ 15 GB ఉచిత లిమిట్ కాస్త అయిపోతుంది. అప్పుడు ఇన్బాక్స్ లో ఉండే మెయిల్స్ లో ఏది ముఖ్యమో ఏది అనవసరమో తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది. అయితే దీనికి ఓ సొల్యూషన్ ఉంది. దానికోసం మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అయితే నిమిషాల్లో అనవసరమైన మెయిల్స్ ను డిలీట్ చేసేయచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనకు వచ్చే అనవసరమైన మెయిల్స్ ను మనం పట్టించుకోం. నోటిఫికేషన్ చూస్తే దాన్ని స్కిప్ చేయడం వంటివి చేస్తుంటాం. అలా చదవని మెయిల్స్ అన్నింటినీ డిలీట్ చేసుకునే ప్రత్యేక ఆప్షన్ జీమెయిల్ లో ఉంది. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో లేదా ల్యాప్టాప్ లో జీమెయిల్ ఓపెన్ చేయండి. అందులోని సెర్చ్ ఆప్షన్ లో unread అని టైప్ చేయండి. పైన కనిపించే టిక్ బాక్స్ ను సెలెక్ట్ చేయడం ద్వారా మీరు అక్కడ కనిపించే 50 మెయిల్స్ ను మాత్రమే సెలెక్ట్ చేయగలరు. దాని పక్కనే సెలెక్ట్ ఆల్ కాన్వర్జేషన్స్ దట్ మ్యాచ్ దిస్ సెర్చ్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. మీ మెయిల్ బాక్స్ లో మీరు చదవని మెయిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. అయితే అందులో మీకు అవసరమైన మెయిల్స్ ఏమీ లేకుండా చూసుకోండి. పైన కనిపించే డిలీట్ గుర్తుపై క్లిక్ చేయడం ద్వారా వాటన్నిటినీ ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు. అయితే అవన్నీ ట్రాష్ లో 30 రోజుల పాటు ఉండి ఆ తర్వాత అవన్నీ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. అసలు అవన్నీ అవసరం లేదు అనుకుంటే వెంటనే వాటిని డిలీట్ చేసుకోవచ్చు. ఇదొక్కటే కాదు, జీమెయిల్ లో వచ్చే పెద్ద ఫైల్స్ లేదా వీడియోల వల్ల మీ గూగుల్ అకౌంట్ స్టోరేజ్ త్వరగా నిండిపోతుంది. జీమెయిల్ లో ఉండే బిగ్ ఫైల్స్ ను కూడా ఒకేసారి డిలీట్ చేయొచ్చు. ఒక్కో మెయిల్ ఓపెన్ చేసి వెతుక్కునే పని లేకుండా జీమెయిల్ సెర్చ్ బార్ లో size:25M అని టైప్ చేయండి. మెయిల్ ద్వారా 25 MB కంటే ఎక్కువ సైజ్ ఉండే ఫైల్స్ పంపించలేం. మీరు కావాలనుకుంటే 25 MB లోపు ఎంత సైజులో కావాలో అంత సైజులో డిలీట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు 18 MB లోపు డిలీట్ చేసుకోవాలనుకుంటే size:18MB అని టైప్ చేయండి. అనంతరం మీరు సెలెక్ట్ చేసుకున్న సైజులో ఉండే ఫైల్స్ అన్ని పైకొచ్చేస్తాయి. వాటిలో మీకు అవసరమైన వాటిని అలాగే ఉంచుకొని అనవసరమైన వాటిని డిలీట్ చేసేయచ్చు. మీ జీమెయిల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన పాత మెయిల్స్ ని కూడా డిలీట్ చేసుకోవచ్చు. వాటిని డిలీట్ చేయాలంటే జీమెయిల్ సెర్చ్ బార్ లో older_than:3y అని టైప్ చేయండి. 3y అంటే 3 సంవత్సరాలు. ఉదాహరణకు మీకు 10 నెలల కిందట మెయిల్స్ కావాలనుకుంటే 10M అని టైప్ చేయండి. ఇలా టైప్ చేస్తే 3 ఏళ్ల క్రితం మెయిల్స్ కూడా వస్తాయి. అందులో మీకు అవసరం లేనివి ఎంచుకుని డిలీట్ చేసేయచ్చు.